నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు స్విమ్స్ లో 100 పడకల ఎమర్జెన్సీ భవనం నిర్మించండి తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణం చేపట్టండి టీటీడీ ధర్మకర్తలి మండలికి ఈవో అడిషనల్ ఈవో జేఈఓలకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఐఎఫ్టీయూ తిరుపతి నగర కన్వీనర్ లోకేష్ డిమాండ్ ఏఐటీయూసీ సిఐటియు ఐఎఫ్టీయూల ఆధ్వర్యంలో ఆర్జీఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీల ధర్నా జగన్ విపరీతమైన పోకడలకు వెళ్తున్నాడు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వికృత చేష్టలు చేస్తున్నాడు సజ్జల డైరెక్షన్ లో మాట్లాడుతున్నారు ఆరోపించిన సాప్ చైర్మన్ రవినాయుడు తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో ఎలుగుబంటి హల్చల్ వినాయక స్వామి ఆలయం సమీపంలో రోడ్డు పక్కకు వచ్చిన ఎలుగుబంటి దృశ్యాలను చిత్రీకరించిన వాహనదారులు. వార్తల్లోని వివరాలు. రాయలసీమకే తలమానికంగా ప్రతి ఒక్కరికి తక్కువ ఖర్చుతో నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందిస్తూ తిరుమల శ్రీవారి పాదాల చెంత నిర్మించిన స్విమ్స్ ఆసుపత్రిని ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో విలీనం చేయడంతో టీటీడీ ఈవో అడిషనల్ ఈవో జేఈఓ గార్ల ప్రత్యేక చొరవతో స్విమ్స్ ప్రాంగణంలో వివిధ విభాగాలకు చెందిన నూతన భవన నిర్మాణాలు వైద్య సదుపాయాలు మరింత మెరుగుపడ్డాయని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. స్విమ్స్ లోని క్యాజువాలిటీ ఎమర్జెన్సీ వార్డుల్లో రాయలసీమ ప్రాంతంలో ఎక్కడైనా దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్ర గాయాలతో కొన ప్రాణాలతో కుట్టుమిట్టాడుతున్న క్షతగాతులను స్విమ్స్ కు తరలిస్తున్నారని అలాగే తిరుపతి చిత్తూరు కడప కర్నూలు నెల్లూరు జిల్లాల నుంచి అన్ని వర్గాల ప్రజలతో పాటు టీటీడీ ఉద్యోగస్తులు సైతం అత్యవసర పరిస్థితుల్లో వైద్య పరీక్షల కోసం స్విమ్స్ కు అధిక సంఖ్యలో వస్తున్నారని అందుకు తగ్గట్టుగా ఎమర్జెన్సీ వార్డులో పడకలు డాక్టర్లు వైద్య సిబ్బంది కొరతతో స్ట్రెచ్చర్లపైన వైద్యం అందించే దృశ్యాలు ప్రతినిత్యం దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్విమ్స్ లో క్యాజువాలిటీలో 20 పడకలు 5 ట్రామా కేర్ రెస్పిరేటరీ ఇన్సెంటివ్ క్రిటికల్ కేర్ ఆర్ఐసిసి వార్డులో 20 పడకలు మెడికల్ ఇన్సెంటివ్ కేర్ ఎంఐసి వార్డులో 20 పడకలు మొత్తం కలిపి కేవలం 60 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని మరో 100 పడకల ఎమర్జెన్సీ వార్డు భవన నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. టీటీడీ చైర్మన్ ఈవో జేఈఓలతో పాటు బోర్డు సభ్యులు ఒక్కసారి క్యాజువాలిటీ వార్డును సందర్శిస్తే వాస్తవ పరిస్థితులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తెలుస్తాయన్నారు. స్విమ్స్ ప్రాంగణంలో కోట్లాది రూపాయల శ్రీవారి నిధులతో భవన నిర్మాణాలు చేపట్టడం అభినందనీయమని అందుకు తగ్గట్టుగా వైద్యుల నియామకం నాణ్యమైన వైద్య పరికరాల కొనుగోలు అంశంపై టీటీడీ బోర్డు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్విమ్స్ లోని కీలక విభాగాలకు సంబంధించి ప్రముఖ వైద్యుల పదవీ విరమణ కారణంగా ఏర్పడుతున్న ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా టీటీడీ బోర్డు చొరవ చూపాలన్నారు. తిరుమలలో రోజు రోజుకి గణనీయంగా పెరుగుతున్న శ్రీవారి భక్తుల కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 మరియు 2 దాటి బయట కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో ఎండకు వానకు చలికి అనేక ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా మహిళలు వయసు పైబడ్డవారు డయాబెటిక్ పేషెంట్స్లు చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ధర్మకర్తలి మండలి సమావేశంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణ ప్రతిపాదనలు రేపు జరగబోయే టీటీడీ ధర్మకర్తలి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని శ్రీవారి భక్తుల తరపున నవీన్ విజ్ఞప్తి చేశారు. నేను టీటీడీ చైర్మన్ గారికి సభ్యులకు ఈఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి మీరు ఎమర్జెన్సీ వార్డుని పరిశీలించండి. అక్కడ రోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రత్యక్షంగా చూసి ఖచ్చితంగా 100 పడకల ఎమర్జెన్సీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే డాక్టర్ల కొరత ఉన్నది, స్విమ్స్లో నర్సుల కొరత ఉన్నది, క్యాజువాలిటీలో తగినంత డాక్టర్లు లేరు. ముఖ్యమైనటువంటి విభాగాలకు సంబంధించి డాక్టర్లు పదవీ విరమణ చేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారే కానీ కొత్త వారిని రిక్రూట్ చేసుకోవడం లేదు. ఈరోజు టీటీడీలోకి విలీనం అయిన తర్వాత బయట ప్రాంతాల నుంచి వచ్చే రోగులతో పాటు టీటీడీలో ప్రమాదవశాత్తు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో టీటీడీ ఉద్యోగస్తులంతా కూడా స్విమ్స్ని ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే అనుభవం కలిగినటువంటి వైద్యులు ఉన్నారు, తక్కువ ధరతో నాణ్యమైనటువంటి వైద్యం అందుతుందన్నటువంటి ఆశతో అందరూ స్విమ్స్ వైపు చూస్తున్నారు. కాబట్టి స్విమ్స్ని బాగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యతల్ని టీటీడీ బోర్డు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు స్విమ్స్ ప్రాంగణంలో భవన నిర్మాణాలు చేపట్టేస్తున్నారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి, కానీ దానికి సంబంధించినటువంటి మెషినరీ కొనుగోలు అదేవిధంగా డాక్టర్లని రిక్రూట్ చేసుకోవడం అనే దాని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతోంది. కాబట్టి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 దాటి దాదాపు కిలోమీటర్లు బయట భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్లలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ముసలి వాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్లు, మహిళలు, చిన్నపిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దయచేసి వెంటనే
ఈ రోజు వస్తున్నటువంటి భక్తుల సంఖ్యకు అనుగుణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణానికి టీటీడీ అధికారులు, టీటీడీ బోర్డు చైర్మన్ గారు, సభ్యులు చొరవ చూపాలని చెప్పని వెంటనే రేపు బోర్డులో చర్చించాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఐఎఫ్టీయూ తిరుపతి నగర కన్వీనర్ లోకేష్ డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా సోమవారం తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టీయూల అనుబంధ అంగన్వాడీ సంఘాలు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లోకేష్, సిఐటియు నాయకులు వేణు మాట్లాడుతూ అంగన్వాడీల వేతనాలు వెంటనే పెంచాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలన్నారు. అలాగే మినీ అంగన్వాడీ వర్కర్లను మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా గుర్తిస్తూ జీవో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో తమ పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి ప్రాజెక్టు కార్యదర్శి నాగరత్న, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నగర అధ్యక్షురాలు జయప్రభ మాట్లాడుతూ అన్ని యాప్లు సవరిస్తూ ఒకే యాప్ పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. పోషణ ట్రాకర్ యాప్లో ఎఫ్ఆర్ఎస్ను తొలగించాలని తెలిపారు. రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లకు, మినీ వర్కర్లకు, హెల్పర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే ప్రజా సాధికారత సర్వేలో అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులు అనేదాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యాలయంలో ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి ప్రాజెక్టు అధ్యక్షురాలు సుజాత, కోశాధికారి నిర్మల, అలాగే నాయకురాలు గంగాదేవి, శశికళ, సుభాషిణి, సిఐటియు నాయకురాలు వరలక్ష్మి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మాకు రాష్ట్రం అంతా అన్ని దగ్గరలో ఈరోజు అంగన్వాడీ వాళ్ళు, మెయిన్ వాళ్ళు, మినీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మాకు యాప్ల భారం ఎక్కువైపోయింది. రోజు రోజుకి యాప్లు ఎక్కువైపోతున్నాయి. మాకు ఇదే సరిపోతుంది. ప్రీ స్కూల్ అంటే టైం ఉండలేదు. మాకు పిల్లలు కూడా ప్రీ స్కూల్ తగ్గిపోతా ఉంది. ఎందుకంటే ఈ యాప్లు చూసుకునేదానికే సరిపోతా ఉంది. ఒక్కొక్క బెనిఫిషరీ వస్తే 2 hours 3 hours పడతా ఉంది. అదేమంటే నెట్ ఏమైనా సరిపోతుందా? నెట్ సరిపోవట్లేదు. ఇచ్చే 2 GB ఒక రోజుకే సాల్ట్. మాకు జీబీ, మాకు 5 GB ఇవ్వాలా. ట్యాబ్లు అలాగే ట్యాబ్లు ఇవ్వాలి. మాకు ఈ ఫోన్లు కూడా పనిచేయట్లేదు. పర్సనల్ ఫోన్లు తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మాకు శాలరీస్ 11,500 ఇస్తున్నారు. 11,500 ఎక్కడ సరిపోతుంది? మాకు సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం మాకు జీవోని మళ్ళీ 26,000 పాస్ చేయాలని పరిష్కరించాలని కోరుతున్నాను. ఇవాళ అంగన్వాడీ కార్మికులు మహిళల సంక్షేమం, శిశువు సంక్షేమంలో చాలా కీలకంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి పనిభారం చాలా ఎక్కువగా ఉంది. వేతనం చాలా తక్కువగా ఉంది. కేవలం 11,500 రూపాయలు వేతనం ఇస్తున్నారు. వాళ్ళు నిరంతరము పిల్లలు, గర్భిణీల సంక్షేమం కోసం చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మరి రోజుకు 400 రూపాయలు కూడా వేతనం లేకుండా వాళ్ళు ఎలా పనిచేయాలో ప్రభుత్వం ఆలోచించాలి. యాప్లు 2-3 రకాల యాప్లు తెచ్చి వాళ్ళకి పని భారం పెంచారు. అట్లా కాకుండా ఆ యాప్ను ఒకే యాప్గా మార్చాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఐఎఫ్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వర్షాలు కురుస్తున్న తరుణంలో నగరంలోని ప్రజలు, అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పిలుపునిచ్చారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల అధికారులతో మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న తరుణంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. కాగా డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫోన్ ద్వారా 15 మంది తమ సమస్యలు తెలుపగా 40 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్లు అనీష్ రాయల్, పునీత కోరారు. అంబేద్కర్ విగ్రహం వద్ద చేపడుతున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని కార్పొరేటర్ ఎస్కే బాబు కోరారు. రైల్వే కాలనీలో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, టీటీడీ పరిపాలనా భవనం పక్కన కాలువపై మూత వేయటం వలన చివర్లో ఇండ్లపైన చెత్త వస్తోందని పరిష్కరించాలని, వర్షాలు పడ్డ సమయంలో లీలామహల్ వద్ద రోడ్డుపై నీరు పారకుండా చర్యలు తీసుకోవాలని, రాఘవేంద్ర నగర్ వద్ద తెలుగంగ నీటిలో మురిగినీరు కలుస్తోందని పరిష్కరించాలని, పట్నూలు వీధిలో చిన్న కాలువలు ఉండటం వలన నీరు రోడ్లపైకి వస్తోందని కొత్త కాలువలు ఏర్పాటు చేయాలని, కొట్టకొమ్మల వీధిలో ఎటువంటి అనుమతులు లేకుండా
హోటల్ నిర్మిస్తున్నారని చర్యలు తీసుకోవాలని, ఫుట్పాత్లపై వ్యాపారాలను నియంత్రించాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగకూడదని వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుపడుతున్నారని, జగన్ విపరీతమైన పోకడలకు వెళ్తున్నారని, ఆయన ఎక్కడికి వెళితే అక్కడ వికృత చేష్టలు చేస్తున్నారని, సజ్జల డైరెక్షన్లో మాట్లాడుతున్నారని శాప్ చైర్మన్ రవినాయుడు ఆరోపించారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జరగకూడదని అడ్డుపడుతున్నారని అన్నారు. జగన్ విపరీతమైన పోకడలకు వెళ్తున్నారని, ఆయన ఎక్కడికి వెళితే అక్కడ వికృత చేష్టలు చేస్తున్నాడని తెలిపారు. సజ్జల డైరెక్షన్లో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రప్పారప్ప మేము అధికారంలోకి వస్తే తలలు తీస్తాం, పోలీసులను బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. గుడైనా బడైనా ఇల్లైనా అసెంబ్లీ అయినా ఆమె నోరు పారేసుకోవటమేనని, రోజా నోటికి వచ్చినట్లు మాట్లాడటం సబబు కాదని అన్నారు. ఆమెకు తిట్టడం మామూలేనని, గాలి భానుప్రకాష్ ని బూతులు తిట్టారని అన్నారు. ఒక ఎమ్మెల్యేని నా కొడక అన్నారని అన్నారు. ఆయన ఏ విధంగా నీకు కొడుకో చెప్పాలని అన్నారు. ఒక స్టేడియం కట్టావా, గేమ్స్ సక్రమంగా జరిపావా అని ప్రశ్నించారు. అవినీతి చేయకుంటే ప్రమాణం చేయాలని గాలి భానుప్రకాష్ అడిగాడని, తప్పేముందని మీరు నిజం నిరూపించుకోవాలని అన్నారు. అంతేకాని బూతులు తిడతావా రోజమ్మ అని ప్రశ్నించారు. పేదల డబ్బు తిన్న ప్రతి రూపాయిని కక్కిస్తామని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. ఇక్కడ ఒక మాజీ మంత్రిగా పనిచేశా. ఆమె చేసిన శాఖలు ఏమన్నా అభివృద్ధి చెందంటే శూన్యం. నోరేసుకొని మాట్లాడటమే ఆ పని. అది అసెంబ్లీ అయినా, గుడైనా, బడైనా, ఆమె ఇంట్లో అయినా, రోడ్డు మీద అయినా ఎలా పడితే అలా ప్రవర్తించింది. ప్రవర్తించడమే కాదు, ఆమె మాట్లాడే తీరు ఎంత వికృతంగా ఉందంటే సభ్య సమాజం ఎవ్వరూ తల దించుకోని విధంగా. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయిందంటే ఆమె వల్ల కూడా, ఆమె నోటి మాటలతోనే సగం ఆ ప్రభుత్వానికి ఓటేయకూడదు అనుకున్నారు. తిరుమలకి వెళ్ళి మైకులు పెట్టుకొని మరి కొండకి వెళ్ళేదే తిట్టేది ఆయన కోసం, దేవుడి దగ్గర పోయి దండం పెట్టుకునేది ఆయన కోసం కాదు. ఎలా పడితే అలా మాట్లాడడం. చంద్రబాబు నాయుడు గారి తండ్రి వయసులో ఉన్న 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 4 టర్ములు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధిలో, అది ఉమ్మడి రాష్ట్రమైనా ఇప్పుడైనా, ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొని రావడంలో ఆయన పాత్ర కీలకంగా ఉంటే, అలాంటి ఆయన్ని ఏకవచనంతో చంద్రబాబు, వాడు, పిల్లపిత్రే, లోకేష్ గారిని అయితే, పవన్ కళ్యాణ్ గారిని అయితే మరీ దారుణంగా, పవన్ కళ్యాణ్ గారి తల్లిని, భువనేశ్వరమ్మ గారిని, బ్రాహ్మణమ్మ గారిని, నాగబాబు గారిని, చిరంజీవి గారిని, ఇంకా బాలకృష్ణ గారిని, ఇంకెవరైనా మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే మిమ్మల్ని, ఈరోజు ఒక ఛానల్ కాదు, 2 ఛానల్ కాదు, ఉన్న ఏదైతే ఛానల్ నాకు సాక్షి తప్ప మిగతా అన్ని ఛానళ్ళు తిట్టినామే ఆమె వాళ్ళ యాజమాన్యాన్ని. అది బిఆర్ నాయుడు గారినైనా, రాధాకృష్ణ గారినైనా, రామోజీరావు గారినైనా, మొన్నటికి మొన్న చూస్తే చిన్న ఛానల్ అని పెద్ద ఛానల్ అయినా అన్ని ఛానల్ తిట్టే పనిగా పెట్టుకున్నారు. అంతకుముందు ఎన్టీవీ వాళ్ళని కూడా, ఇప్పుడు మొన్నంటే అది వేరే విషయం అనుకోండి. ఈ ఛానల్ ఆ ఛానల్లా అందరినీ ఎవరన్నా అడ్డంగా మాట్లాడితే ప్రశ్నిస్తే తిట్టడం, పోలీసుల్ని ఎలా పడితే అలా మాట్లాడడం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు జూలై 24న గురువారం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం అలిపిరి పాదాల వద్ద తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు కొబ్బరికాయలు కొట్టి హరహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుకున్నారు. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు అనే సినిమాను రేపు ఎల్లుండికి 24వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఆ సందర్భంగా ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కలిసి దేవుడు వెంకటేశ్వర స్వామిని మొక్కుంటూ కొబ్బరికాయలు పాదాల ముందు కొట్టించి హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని అందరూ కూడా కోరుకోవడం, దేవుడి ఎదుట ప్రార్థించి కోరుకోవడం జరిగింది. గౌరవ పవన్ కళ్యాణ్ గారు మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి కోసం
సనాతన ధర్మాన్ని కాపాడేదానికోసం ప్రజలకు ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలన్నింటినీ కూడా ఒక సినిమాగా ప్రదర్శించి ఎలా మనుషులు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, సనాతన ధర్మం ఎలా పాటించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు హరిహర వీరమల్లు 2 రోజులు బేస్తవారం రిలీజ్ కాబోతుంది. దాన్ని విజయవంతం కావాలని ముఖ్యంగా ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు అందరూ కూడా కలిసి ఈరోజు ప్రార్థించడం జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎంతోమంది దుష్ట శక్తులు చేయిలు కలిపి పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపాలని రకరకాలుగా ప్రయత్నించిన వాళ్ళందరూ కూడా ఈరోజు కనుమరుగవడం జరిగింది. సినిమా 24వ తారీఖున ప్రజల ముందరికి రావటం కూడా జరుగుతోంది. భారీ విజయం, సినిమా భారీ హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుందని కూడా గర్వంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు, అభిమానులు, జనసేన పార్టీ నాయకులు అందరం కూడా తలెత్తుకునే విధంగా సినిమా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇటువంటి దుష్ట శక్తులు ఎవరెవరైతే సినిమాని అడ్డుకోవాలని చూశారో వీళ్ళు అందరి కళ్ళు కూడా సినిమా పైన, మా పవన్ కళ్యాణ్ గారి పైన పడకూడదని చెప్పి ఈరోజు తిరుపతి ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు కలియుగ వెంకటేశ్వర స్వామి చెంత పాదాల చెంత టెంకాయలు కొట్టి మా హరిహర వీరమల్లు ఘన విజయం అవ్వాలి. దుష్ట శక్తులు కళ్ళు ఏది మా పవన్ కళ్యాణ్ గారి పైన, మా సినిమా పైన పడకూడదని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా 24వ తారీఖున భారతదేశం గర్వించదగ్గ సినిమాగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. సోమవారం ఉదయం తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులో టైటాన్ వాచ్ షోరూం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రారంభించారు. టైటాన్ కంపెనీ వాచ్లతో పాటు ప్రసిద్ధి చెందిన ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వాచ్లు షోరూంలో లభించనున్నాయి. ఆయా బ్రాండ్స్ వాటి నాణ్యత వివరాలను షోరూం యాజమాని ప్రభాకర్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులకు వివరించారు. పుణ్యక్షేత్రమైన తిరుపతిలో టైటాన్ షోరూం ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. సెల్ ఫోన్లు ఉన్న వాచ్లకు ఎప్పటికీ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. టూరిజం కేంద్రంగానూ అభివృద్ధి చెందుతున్న తిరుపతికి శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు తమ గుర్తుగా ప్రముఖ బ్రాండ్స్ వాచ్లను కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలిపారు. చెన్నై, హైదరాబాద్, ముంబైలకే పరిమితమైన బ్రాండ్స్ తిరుపతిలో అందుబాటులోకి షోరూం యాజమాని ప్రభాకర్ తేవటాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలో అతిపెద్ద టైటాన్ షోరూం అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్స్ తిరుపతిలో అందుబాటులోకి తెచ్చిన ప్రభాకర్ను ఆయన అభినందించారు. టైటాన్ షోరూం దినదినం అభివృద్ధి చెంది రాయలసీమలో మరిన్ని బ్రాంచ్లతో విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టైటాన్ కంపెనీ సౌత్ హెడ్ అజయ్ ద్వివేది, ఏపీ హెడ్ అజయ్ మౌర్య, ఏబిఎం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కచ్చపూరిత రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి గారు. నిగనే మా యొక్క తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ గత 14 నుంచి 19 వరకు కూడా మేము రాజకీయాలు ఉన్నప్పుడు కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఏ ఒక్కరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు కానీ, ఏ గ్రామాలలో కక్షలు కార్పణ్యాలు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితాలు బాగుండాలి, గ్రామాలు పట్టణాలు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు పరిపాలన చేశాము. కక్షపూరితమైనటువంటి రాజకీయాలు మొదలు పెట్టిన వ్యక్తికి ప్రతి ఒక్కటి కక్షపూరితంగానే కనపడుతుంది. ఆ రోజు ప్రజావేదికను కూల్చినప్పుడు కక్షపూరిత కాదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని లోపల వేసినప్పుడు కక్షపూరిత కాదా? ఎవరైనా రాజకీయాల్లో తప్పులు ఉన్నప్పుడు చట్టం తన పరిధిలో తను చేసుకుంటూ ఉంది. లిక్కర్ కుంభకోణం గురించి ఇప్పుడు కాదు, ఎన్నికలకు ముందు కూడా ఇక్కడ జరుగుతూ ఉంది కుంభకోణము. ఈ కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు మద్యంలో దోపిడీ చేస్తున్నారు, అదేవిధంగా శాండ్లో దోపిడీ చేస్తున్నారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆ రోజు ఏ విషయాన్నైనా చూసుకోండి, దోపిడీ చేసిన ప్రభుత్వం ఏది, దోపిడీ చేసిన నాయకులు ఎవరు. ఇది ఒక్కటే కాకుండా రాష్ట్రంలోనే కాదు, దేశ విదేశాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వీళ్ళ పత్రికలో రాయడం జరిగింది. ఈ మద్యం కుంభకోణంలో అసలైన నిందితులు ఎవరు ఏది అనేది కూడా త్వరలోనే బయటకు వస్తుంది. ఇది దర్యాప్తు సంస్థ చేసినటువంటిది ఆరోపణ. ఏదో చంద్రబాబు నాయుడు గారో లేకుంటే లోకల్ పోలీసులో చేసినది కాదు. ఒక దర్యాప్తు సంస్థ చేపట్టిన తర్వాత
ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల భాగస్వామ్యము, ఏ విధంగా డబ్బులు తీసుకున్నారు, ఎక్కడైనా దేశ చరిత్రలో డిజిటల్ లేకుండా ఏం లేకుండా ఇన్ని కంపెనీలను సృష్టించి ఏవైతే రకరకాలమైనటువంటి మద్యం కొత్త కొత్త కంపెనీలు సృష్టించి దాన్ని నగదు రూపంలో, అంటే ఒక గవర్నమెంట్ చేసుకునేటువంటి ఆఫీసులో కానీ గవర్నమెంట్ యొక్క వ్యవస్థలో నడిచేటువంటి షాపులు ఎక్కడైనా నగదు రూపంలో జరుగుతాయా? నగదు రూపంలో చెల్లించాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి ముందు జవాబు చెప్పాలి. ఒక దర్యాప్తు సంస్థ అనేది ఈరోజు మేమైనా కావచ్చు, అధికారంలో ఇంకొకరు అధికారంలో ఉండొచ్చు, అధికారంలో వస్తుంటారు పోతుంటారు నాయకులు. వ్యవస్థ తన పని తను చేసుకొని పోతుంది. ఖచ్చితంగా దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు. పొంగునూరు ఎన్టీఆర్ సర్కిల్లో నేడు బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ అస్సాం ఘటనపై నిన్న పొంగునూరు ఎస్డీపీఐ పార్టీ నాయకులు ప్రధాని మోదీని ఏకవచనంతో మాట్లాడటంపై పొంగునూరు బీజేపీ నాయకులు మండిపడ్డారు. దేశ అభివృద్ధి కోసం వివిధ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నారని, వివిధ దేశాలలో ఆయన సేవలను గుర్తించి పురస్కారాలు అందిస్తూ ఉంటే ఎస్డీపీఐ పార్టీ నాయకులు జరిగిన వాస్తవాన్ని పక్కన పెట్టి అమిత్ షా, ప్రధాని మంత్రి మోదీ, అంబానీ వారిపై ఏకవచనంతో సంబోధించి మాట్లాడటం సబబు కాదని, దీనిపై పొంగునూరు ఎస్డీపీఐ నాయకులు బేషరతుగా 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు ఆందోళనలు, నిరసనలు చేపడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు టీవీఎస్ ప్రసాద్, చంద్రశేఖర్ రాజు, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి సంఘటన పొంగునూరులో చాలా తప్పది. భారతదేశం అనేది మన బయట దేశం నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలకు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇది స్థానం కాదు. అస్సాంలో జరిగినటువంటి సంఘటన ఏమంటే బయట దేశం నుంచి, బంగ్లాదేశ్ నుంచి, అస్సాం బయట దేశం నుంచి వచ్చిన వ్యక్తులు నిర్మించుకున్నటువంటి ఇల్లు అక్రమితంగా నిర్మించుకున్నదని చెప్పి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు తప్ప వేరే ఏమీ లేదు. కానీ మీరు దీన్ని ఏమో చేస్తున్నారు అనేది మైనార్టీ వర్గాలకి రెచ్చగొడుతున్నారు. దయవుంచేది ఉపేక్షించేది లేదు. మైనార్టీ వర్గాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన భారతదేశంలో మనం ఉంటాం. బయట మన దేశం నుంచి వేరే వాళ్ళు వస్తే మనకెక్కడ ఉంటుంది చోటు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రతి ఒక్కటి మీరు రాజకీయం చేయాలని చెప్పి భారతదేశం ప్రధానమంత్రిని విమర్శించే స్థాయి మీకు ఉందా అని ఒకసారి అడుగుతున్నా. జరిగినటువంటి దురాక్రమణ కార్యక్రమానికి సంబంధించి నిన్న పొంగునూరు పట్టణంలో ఎస్టీపీఐ నాయకులు సమావేశం ఏర్పాటు చేసి ముడప్ప సర్కిల్లో వారు నోటుకొచ్చినట్లు అమిత్ షా గారిని, మోడీ గారిని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీని విమర్శించడం, వారు ఏకవచనంతో మాట్లాడటం ఇది క్షమించరాని నేరం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అల్లాను పూజించే వాళ్ళు, ఖురాన్ని నమ్మే వ్యక్తులు 17 దేశాలు 19 అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని మోడీ గారికి అందించడం జరిగింది. వారికి ఇవన్నీ కనిపించవా? ఇక్కడ ఎందుకు వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు? భారతదేశానికి ఒక అంబేద్కర్ రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. దీనికి ప్రతి ఒక్కరు కట్టుబడి దీన్ని ఆచరణలో తెస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ సరియా చట్టాలు అమలు చేయాలని మీరు ఆశిస్తున్నారా? ఈరోజు సరియా చట్టాలు అమలు చేస్తున్నటువంటి 50 దేశాలు సర్వనాశనం అయిపోయి తిండికి లేక అడుగుతుంటా ఉన్నారు. వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమంటున్నారా? మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. అది వారు మాట్లాడినటువంటి వ్యక్తుల విజ్ఞతకే వదిలేస్తున్నాం. వారు స్థాయిని కూడా ఈ యొక్క ఎస్డిపిఐ నాయకులు వారి యొక్క స్థాయిని కూడా వాళ్ళు గుర్తించి విమర్శలు చేస్తే చాలా బాగుంటుంది, హోందాగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీ స్థాయి గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడాలి. అంతేగాని మీ స్థాయి గుర్తుపెట్టుకోకుండా ఒక దేశ ప్రధానమంత్రిని, దేశ హోమ్ మినిస్టర్ని విమర్శించేంత స్థాయి మీది కాదు. ముందుగా మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాతో మాట్లాడండి. మీరు మళ్ళీ తర్వాత దేశ ప్రధానమంత్రి వరకు పోదురు. ఫస్ట్ ఏదన్నా ఉంటే 24 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాల. 24 గంటలుగా నా క్షమాపణ కన్నా చెప్పి తీరకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయి. ఇది తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము. మీరు కన్నా క్షమాపణ కన్నా చెప్పకపోతే తగిన గుణపాఠం చెప్తాము. మీకు ఎంత చర్యలు తీసుకుంటామో అంత చర్యలు తీసుకుంటాము. ఇప్పుడే స్టేట్ పార్టీకి మొత్తం పంపించాం వివరాలంతా కూడా. ఖచ్చితంగా మీరు చేసిన తప్పు అని మీరు ఒప్పుకొని ప్రజల్లోకి వచ్చి ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి ఇంకెప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడమని మీరు కనుక ఖచ్చితంగా చెప్తే మేము ఇంత వదిలేస్తాం. అంతేగాని మీరు ఇట్లాంటివే కన్నా రిపీట్ చేస్తాము, మేము క్షమాపణ చెప్పము అని అంటే మాత్రం మేము ఎంతకైనా కూడా సరే చర్యలు తీసుకుంటాము. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మేము ప్రతి చోట కూడా ఆందోళన అనేది నిర్వహిస్తామని చెప్పి చెప్తూ తెలియజేస్తూ బోలో భారత్ మాతాకి జై, బోలో భారత్ మాతాకి జై. రాజంపేట పార్లమెంటు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టు రాజకీయ కుట్రలో భాగమేనని పలువురు వైసీపీ నాయకులు ఆరోపించారు.
ఈ మేరకు మిథున్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ పుంగనూరులో సోమవారం వైసీపీ నాయకులు కార్యకర్తలు మూతికి నల్ల రిబ్బన్ కట్టుకుని ప్లకార్డులు చేతపట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు మిథున్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ పుంగనూరులో సోమవారం వైసీపీ నాయకులు కార్యకర్తలు మూతికి నల్ల రిబ్బన్ కట్టుకుని ప్లకార్డులు చేతపట్టి భారీగా ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ బస్టాండ్లోని దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహం నుంచి అంబేద్కర్ కూడలిల వరకు శాంతియుతంగా ర్యాలీ సాగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఏ తప్పు చేయని అక్రమ కేసు నుండి మా ఎంపీ మిథున్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. కావాలని వీళ్ళు పెద్దిరెడ్డి ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉంది కాబట్టే ఈరోజు మిథున్ రెడ్డి గారిని కేసులో ఇరికించడం, ఆ కేసులో అరెస్ట్ చేయడం అన్నీ జరిగినాయి. కానీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఈ రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా ఖండిస్తూ ఉంది. ఎప్పుడైనా సరే మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలా మళ్ళా తిరిగి మన ప్రజల్లోకి అందరికీ వచ్చే విధంగా దగ్గరలోనే కాస్తుందని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మా ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఖండిస్తూ తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత మన పెద్ద రామసుధారెడ్డి గారికి అలాగే మిథున్ రెడ్డి గారికి అంత ప్రజా ఆదరణ ఉంది కాబట్టి పైన ఏదో అక్రమ కేసులు పెట్టి లోపల పెడితే మనకి బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. రాబోయే కాలంలో దేశానికి ఎంత ఇబ్బంది పెట్టినారో దానికి తగిన ప్రజలు ఇకనైనా ఇలాంటి అక్రమ అరెస్టులు అంతా డెబిట్ మానుకొని రెడ్ బుక్ చేత పట్టుకొని ఈరోజు రాష్ట్రంలో మీరు తిరుగుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతూ ఉంది. రాయలసీమలో బాగా పట్టున్న వ్యక్తి జగనన్నకి అత్యంత సన్నిహితమైన కుటుంబం పెద్దిరెడ్డి గారి కుటుంబం. ఆ కుటుంబంలో ముగ్గురు గెలవడం సహించలేని చిత్తూరు జిల్లా వాసి చంద్రబాబు గారు ఈరోజు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసే ప్రయత్నం చేసి నిన్నటికి సక్సెస్ అయ్యి ఒక తప్పుడు కేసు మిథున్ రెడ్డి గారి మీద పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్నంతా కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది మొదటి కాదు, ఇంతకుముందు కూడా 2014 కూడా ఎయిర్పోర్ట్ సిమ్ని విషయంలో కూడా మిథున్ కావాల్సిగా అరెస్ట్ చేశారు. ఆ రోజు కేసు పెట్టారు. ఆ కేసు కూడా మా ప్రభుత్వం వస్తేనే అది తప్పు కేసులు తెలిపింది. అదేవిధంగా ఈ రోజు కూడా ఈ దొంగ కేసులు పెడతారు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామతారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ పైన కట్టగట్టారు. ఆదాని స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఈ రోజు సూలూరుపేటలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సూలూరుపేట సిపిఎం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా విద్యుత్ కార్యాలయం వద్దకు చేరుకుని విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి వందవాసి నాగరాజు పాల్గొని ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలోనే ఆదాని స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని, రాష్ట్ర ప్రజలు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని, అలాగే ట్రూ అప్ ఛార్జీల పేరుతో వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఆదానితో ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను బిగించాలని ప్రయత్నం చేసినప్పుడు అప్పటి ప్రతిపక్షంలో ఉన్న నారా లోకేష్ స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి ప్రజలకు పిలుపునిచ్చారని, అయితే ఈ రోజు అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీ ప్రజలను కలుపుకుని ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఆల్లయ్య, సిహెచ్ చంద్రశేఖర్, ఎస్కే రియాజ్, పద్మనాభయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా ఆలోచించండి. ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టడం అంటే ప్రజలు నెత్తిన ఒక గుండెయడమే. తీసుకుపోయి ఆల్రెడీ మూలుగా నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఇప్పటికే ప్రజలు ధరలు పెరిగిపోయి ఉపాధి లేకుండా ఈ సంక్షేమ కార్యక్రమాలు అంతంత మాత్రం అమలు చేసి ఉన్న ఈ పరిస్థితుల్లో స్మార్ట్ మీటర్లు పెట్టి ఒక అతనికి నిన్న ఒక చిన్న మిల్లు పెట్టుకో ఉండే అతనికి అంతకుముందు 2-3 వేలు వచ్చేది 24,000 రూపాయలు బిల్లు వచ్చింది. ఏమిది దుర్మార్గం? ఏమని విద్యుత్ శాఖ వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు, మీరు కట్టాల్సింది ఎంత వస్తుందని చెప్తున్నారు. ఈ రకంగా ప్రజలు ఎత్తిన ఒక్కొక్కరికి 5,000, 6,000 వచ్చేస్తే ఏడ కట్టేదోళ్ళు 93 నెలలు బిల్లులో భాగంగా ఆ మీటర్ ఖర్చు వస్తూ ఉంది. ఏదో సార్ 9,000 రూపాయలు, 18,000 రూపాయలు ఈ ఫేజులు బట్టి ఇది వచ్చేస్తాం. మేము ఆల్రెడీ మీటర్లకు మీకు డిపాజిట్ కట్టినాం కదా, మళ్ళీ ఈ మీటర్లు ఏం చేస్తానని అడుగుతున్నాను నేను. అందువల్ల ఈరోజు ప్రజల్ని అన్ని రకాలుగా దోచుకోవడానికి ఈరోజు నాగార్జున సాగర్లో బ్రహ్మాండంగా పావలాకే తయారవుతుంది. ఐడియల్ కరెంటు పావలాకే తయారవుతా ఉంది కరెంటు. ఆ కరెంటుకు సంబంధించి మీరు వాడుకోవచ్చు. మన
మన యొక్క రాష్ట్రంలో ఐడియల్ విద్యుత్తుని ఉత్పత్తి చేసుకోవచ్చు. మీరందరూ కూడా ఈ రకంగా ఈరోజు బ్రహ్మాండంగా మేము తక్కువ ఇస్తాను గ్రీన్ ఎనర్జీ అని మాట ఎత్తే మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. గ్రీన్ ఎనర్జీ కింద ఈరోజు సోలార్ ఎనర్జీ తయారు చేసుకుని వాడుకోవచ్చు, విండ్ ఎనర్జీ వాడుకోవచ్చు, మనకి సముద్ర అలల మీద తయారు చేసుకుని వాడుకోవచ్చు. కానీ అదానికి అప్పగించడం ఎలా అనేది మాత్రం వీళ్ళ అజెండా. కాబట్టి అదానికి కోట్లు ప్రజలందరూ 2 కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకం ఈరోజు విద్యుత్ వినియోగదారులుగా ఉన్నారు. వాళ్ళందరికీ చాలా భారం అయిపోతుంది. పరిశ్రమలు చిన్న పరిశ్రమలను దెబ్బతినిపోతాయి. మొత్తం ఉపాధి లేకుండా ఇప్పుడు వెళ్ళాడుతుంటే ఈ అదాని మీటర్లకు డబ్బు కట్టలేక చాలా ఇబ్బంది అవుతుంది. సార్ చెప్పినట్టు పీక్ అవర్లో విపరీతంగా వాళ్ళే పెంచుకుంటారు, వాళ్ళే తగ్గిస్తారు, వాళ్ళు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. మన సెల్ ఫోన్ అన్నా ఒక నెలకి ఇట్లా నువ్వు ఎంత వాడినా అన్లిమిటెడ్ ఉంటుంది. ఇది అన్లిమిటెడ్ కాదు. ఈ సెల్ ఫోన్ లాగా కూడా దానికి మించిన దాని అమ్మ మొగుడు లాంటిది. ఇది మొత్తం కూడా నువ్వు వాడేస్తే ఒక రోజు కూడా అయిపోయే పరిస్థితి. ఆరోపణ అంధకారంలో ప్రజానికి నిలుపుతారు. ఎస్సీ ఎస్టీలు దళితులు తీవ్రంగా నష్టపోతారు. వాళ్ళకి ఏమీ తెలియదు. అగమ్యకు వచ్చి ఉన్నాడు. వాళ్ళందరినీ నట్టేట్టు ముంచేదాన్ని కరెంట్ లేకుండా ఉండేటి ఒకప్పుడు చేసిన అంధకారాన్ని తీసుకురావడానికి ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. అంగన్వాడీల ఎఫ్ఆర్ఎస్ యాప్లు రద్దు చేయాలని, సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని సూలూరుపేట ప్రాజెక్టు కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. ప్రాజెక్టు అధికారులకి అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు, మండల కార్యదర్శి లక్ష్మయ్య, ప్రాజెక్టు కార్యదర్శి హైమావతి తదితరులు పాల్గొన్నారు. భారాలను పెంచుతున్న ప్రభుత్వానికి జీతాలు పెంచడానికి మనసు రాదా అని, విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో ధరలు పెంచి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయక అంగన్వాడీలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే కాలంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర అంగన్వాడీ టీచర్లు ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయాలని, అదే రకంగా గతంలో ఇచ్చిన ఎన్నికల్లో సందర్భంగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్ట్ ఆఫీసులు ధర్నా చేస్తున్నారు. ఎప్పటికైనా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆలోచించేసి వెంటనే ఈ దుర్మార్గంగా మానసికంగాను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న అంగన్వాడీ టీచర్లకి ఈ యాప్లు రద్దు చేయాలని చెప్పి ఒక యాప్గా రూపొందించాలని, గతంలో ఇచ్చిన ఏదైతే జీతం పెంచే ఇది ఉంది అదే రకంగా మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చే ఇవి కానీ, అదే రకంగా వాళ్ళకి ఇచ్చిన అనేక రకాలైన హామీలన్నింటినీ కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. లేని పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. ఈరోజు ఈ యొక్క అంగన్వాడీ టీచర్లు అనేకమైన ఇబ్బందులు పెడుతూ సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక మంది పేద పిల్లలకి పౌష్టికాహారాన్ని అందిస్తూ వాళ్ళకి ఆటలు పాటలు నేర్పించి అన్నింటిలో కూడా నైపుణ్యం సాధించి అనేక అవార్డులు దేశవ్యాప్తంగా కూడా అనేక అవార్డులు సాధించి పెట్టిన ఈ టీచర్ల యొక్క కష్టాన్ని గుర్తించి ఈ ప్రభుత్వం కనుమరుగవ్వాలి, వాళ్ళు కనుతెరవాలి. అదే రకంగా ఈరోజు సుప్రీంకోర్టు చెప్తుంది 26,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పి, ఆ దాని ప్రకారమైన వీళ్ళకి వేతనాలు పెంచాలి. గతంలో ఆయనే చెప్పాడు, అమ్మా నేను వచ్చానంటే మీ వేతనాలు పెంచుతాను, ఇంత తక్కువ వేతనాలు నేను ఇచ్చినట్టే ఇస్తున్నారా అని చెప్పి ఆశ్చర్యపోయి ఆయన కుప్పంలో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకని లోకేష్ బాబు చెప్పాడు, ఆ రోజు మీటర్లు పగలగొట్టమన్నాడు, స్మార్ట్ మీటర్లు వద్దన్నాడు. ఈరోజు భారాలు పెరిగిపోతున్నాయి, మీ ధరలేమో మీటర్లు పెరిగిపోతున్నాయి, విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి, మాకు అనేక ఉప్పు పప్పు ధరలు పెరిగిపోతున్నాయి, మా కుటుంబాలు చదువుకోబడలేదా, మా పిల్లకాయలు కనీసం అన్నం తినబడలేదా, ఈ రకమైన ఇబ్బందుల్లో ఉన్న అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు వాళ్ళ యొక్క బాధలు పరిష్కరించి వాళ్ళకున్న ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. సూపర్వైజర్స్గా వాళ్ళకి ఏదైతే ఉందో ప్రమోషన్స్ రూపంలో వాళ్ళకి అందించాల్సిన అవసరం ఉంది. అదే రకంగా మినీ సెంటర్లు మెయిన్ సెంటర్గా మార్చి వాళ్ళకి ఇవ్వాలి. అక్కడ ఆయమ్మలు కూడా నియమించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు ఎలిమెంటరీ స్కూల్ కూడా తగ్గిపోతున్న ఈ పరిస్థితుల్లో అంగన్వాడీ స్కూల్ ప్రీ స్కూల్గా డెవలప్ చేసి ఆ రకం పేదవాళ్ళకి విద్యను అందించడానికి ఇది కేంద్రాలుగా చేయాల్సిన అవసరం ఉంది. ఆ రూపంలో ఈ కూటమి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, లేకపోతే రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున అన్ని సంఘాల యొక్క సహకారంతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సూలూరుపేట ప్రాజెక్టు తరఫున హెచ్చరిక చేస్తా ఉన్నాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎంపీ కంబంపాటి రామ్మోహన్ రావు, నగిరి ఎమ్మెల్యే గాలి బాలుప్రకాష్లు సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో వేరువేరుగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమల
తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఎలుగుబంటి కనిపించి భక్తుల్లో కలకలం రేపింది. వినాయక స్వామి గుడి సమీపంలో రోడ్డు పక్కన సంచరించిన ఎలుగుబంటి వాహనదారులకు కనిపించింది. దృశ్యాలను భక్తులు ఫోన్లో రికార్డ్ చేసి అధికారుల వద్దకు పంపారు. విజిలెన్స్, ఫారెస్ట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది. వినాయక స్వామి ఆలయం సమీపంలో రోడ్డు పక్కకు ఎలుగుబంటి వచ్చింది. తిరుమల నుండి తిరుపతికి వస్తున్న వాహనదారుల కంట ఎలుగుబంటి పడింది. ఎలుగుబంటి దృశ్యాలను వాహనదారులు చిత్రీకరించారు. విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులకు వాహనదారులు సమాచారం ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్విమ్స్ లో 100 పడకల ఎమర్జెన్సీ భవనం నిర్మించండి. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణం చేపట్టండి. టీటీడీ ధర్మకర్తలి మండలికి ఈవో, అడిషనల్ ఈవో, జేఈఓలకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఐఎఫ్టీయూ తిరుపతి నగర కన్వీనర్ లోకేష్ డిమాండ్. ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టీయూల ఆధ్వర్యంలో ఆర్జీఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీల ధర్నా. జగన్ విపరీతమైన పోకడలకు వెళ్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వికృత చేష్టలు చేస్తున్నాడు. సజ్జల డైరెక్షన్ లో మాట్లాడుతున్నారు ఆరోపించిన స్టాఫ్ చైర్మన్ రవినాయుడు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఎలుగుబంటి హల్చల్. వినాయక స్వామి ఆలయం సమీపంలో రోడ్డు పక్కకు వచ్చిన ఎలుగుబంటి దృశ్యాలను చిత్రీకరించిన వాహనదారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.